కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? స్మృతి మందన గారి మ్యారేజ్ ఆగిపోయిందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. మ్యారేజ్ ఆగిపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయని సోషల్ మీడియాలో స్పెక్యులేట్ అవుతుంది. స్మృతి మందన మ్యారేజ్ ఆగిపోవడంలో ఇద్దరు అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యారని రూమర్స్ వస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే పలాస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ సెకండ్ వన్ డాన్స్ కొరియోగ్రాఫర్. అందరూ అనుకుంటున్నట్టుగా కేవలం ఆ చాట్స్ వల్ల మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వలేదు. ఆ చాట్స్ అన్ని రీసెంట్ వి కాదు, మే మంత్ లో చేసినవని చాట్స్ లీక్ చేసిన అమ్మాయే చెప్పింది. సో స్మృతి మందన గారి మ్యారేజ్ ఆగిపోవడానికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. స్టార్టింగ్ లో ఏం చెప్పారంటే స్మృతి ఫాదర్ కి హార్ట్ అటాక్ వచ్చింది, అందుకే మ్యారేజ్ పోస్ట్పోన్ చేసే వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ పలాస్ ముచ్చలు కూడా హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. స్మృతి తన ఇన్స్టాలో పెళ్లికి సంబంధించిన పోస్ట్ అని డిలీట్ చేసింది. అండ్ మ్యారేజ్ కి అటెండ్ అయిన మిగతా క్రికెటర్స్ కూడా పోస్టులు డిలీట్ చేశారు. స్మృతి బెస్ట్ ఫ్రెండ్ అయిన రాధా యాదవ్ పలాస్ ముచ్చల్ని ఇన్స్టాలో అన్ఫాలో చేసింది. సో ఈ టైంలో అందరికీ డౌట్స్ వచ్చాయి. అప్పుడే కొన్ని చాట్స్ బయటికి లీక్ అయ్యాయి. అందులో పలాష్ వేరే అమ్మాయితో డేట్ చేద్దామని అంటున్నాడు. అండ్ స్మృతితో రిలేషన్ బాధపడిపోయింది అంటున్నాడు. ఇక్కడ ఆ అమ్మాయి చాట్స్ ని కావాలని లీక్ చేసిందంట. ఇంతకు ముందు కూడా తన చాట్స్ పెట్టింది, బట్ ఆ టైంలో పలాష్ ఎవరికి తెలియదు, అందుకే చాట్స్ ఎవరు పట్టించలేదని తను చెప్తుంది. ఇప్పుడు కావాలనే ఆ అమ్మాయి పెళ్లి టైంలో ప్లాన్ చేసి మ్యారేజ్ క్యాన్సిల్ చేసిందని అంతా అంటున్నారు. సో ఇప్పుడు 2 సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఆ చాట్స్ పెళ్లికి ముందు రోజే బయటపడ్డాయి. అవి చూసిన స్మృతి ఫాదర్ కి హార్ట్ అటాక్ వచ్చింది అండ్ పెళ్లిని పోస్ట్పోన్ చేశారు. సెకండ్ వన్, ఆ చాట్ చూసిన తర్వాత పలాష్ ముచ్చల్ కి అండ్ స్మృతి ఫాదర్ కి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అండ్ పెళ్లి పోస్ట్పోన్ చేయాలి కాబట్టి హార్ట్ అటాక్ అని డ్రామా క్రియేట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఫస్ట్ స్టోరీ. బట్ ఇంకో స్టోరీ ఏంటంటే పలాష్ వేరే అమ్మాయితో రిలేషన్ ఆర్ ఇంటిమేట్ గా ఉన్నాడు. ఆ టైంలో స్మృతి ఫాదర్ కి అండ్ పలాష్ కి ఆర్గ్యుమెంట్ జరిగింది అండ్ దీని వల్ల అయితే పెళ్లి క్యాన్సిల్ అయింది. అండ్ ఇంటిమేట్ గా ఉన్న అమ్మాయి ఎవరంటే పెళ్లి కోసం డాన్స్ నేర్పించడానికి వచ్చిన కొరియోగ్రాఫర్ అంట. సో ఇనిషియల్ గా చాట్ లీక్ చేసిన అమ్మాయి అండ్ కొరియోగ్రాఫర్ ఒకరైనా అంతా అనుకున్నారు. బట్ తన కొరియోగ్రాఫర్ కాదని చాట్ లీక్ చేసిన అమ్మాయి చెప్పింది. సో ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఇష్యూకి సంబంధించి స్మృతి ఫ్యామిలీ నుండి కానీ పలాష్ ఫ్యామిలీ నుండి కానీ ఎవరు ఏం మాట్లాడట్లేదు. దీని వల్ల రూమర్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. మరి దీని గురించి మీరే అనుకుంటున్నారో కామెంట్ చేయండి.